హాయ్ అండి. ఇవేంటి అనుకుంటున్నారా? తిని చూపిస్తాను చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. టేస్ట్ అయితే సూపర్ అండి. ఉద్ది వడ అంటారు కదా! ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తిరుపతిలో మనకి ప్రసాదంగా పెడతారు కదా చెక్కలు, అవన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది టేస్ట్. నేను ఇంట్లో ఫస్ట్ టైం ట్రై చేశాను. దానికి నేనైతే ఇక్కడ పావు కిలో మినపప్పు, పొట్టు మినపప్పు తీసుకున్నానండి. ఒక కప్పు. దీన్ని శుభ్రంగా 2, 3 సార్లు వాటర్ పోసేసి చక్కగా నీట్‌గా కడగాలి. ఎందుకంటే మనం పొట్టు అనేది తీయమన్నమాట. పొట్టుతోనే పిండి రుబ్బుకుంటాం కాబట్టి ఈ ప్లేస్‌లోనే ఈ టైంలోనే మనం చక్కగా 2, 3 సార్లు శుభ్రంగా నీళ్ళతో కడిగేసి మళ్ళీ శుభ్రమైన నీళ్లు పోసుకొని పప్పుని నానబెట్టుకోవాలి. కనీసం పప్పు 4 గంటలన్నా నానబెట్టాలండి. మీ దగ్గర టైం ఉంటే 5, 6 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. కనీసంలో కనీసం 4 గంటలన్నా నానాలన్నమాట. నేను 4 గంటలు అయిపోయిందండి నానబెట్టి. చూసారు కదా! ఈ విధంగా వచ్చింది పప్పు చక్కగా తడిసిపోయి నానిపోయింది కదా! ఇప్పుడు దీన్నంతా నీళ్ళంతా తీసేసుకొని ఈ పప్పుని మిక్సీలో వేసేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. ఒకసారి తిప్పి ఆపి అట్లా పట్టుకోవాలన్నమాట. మెత్తగా కంటే కూడా కచ్చా పచ్చాగా ఉంటేనే టేస్ట్ బావుంటుంది. చూసారు కదా! ఈ విధంగా తిప్పుకొని మొత్తం పిండిని చక్కగా రుబ్బేసుకోవాలి. ఇందులో మనం ఘాటు కోసం కొంచెం మిరియాలును, జీలకర్ర వేస్తున్నామండి. అసలైతే ట్రెడిషనల్ పద్ధతిలో మిరియాలు, జీలకర్ర వేస్తారనమాట. ఆ పాళాన వేయకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే బావుంటుంది. మెత్తగా పొడి కూడా చేయకూడదండి. ఆ పంటి కింద మనకి మిరియం తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని రవ్వగా ఇప్పుడు ఇది అందులో వేసుకొని కలుపుకోవాలి. అస్సలు ట్రెడిషనల్ పద్ధతిలో అయితే ఇట్లా చేస్తారండి. మీకేమన్నా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కావాలి అన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఒక్క 2 స్పూన్ల బియ్యపిండి. అదే దాంతో పాటే కొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం నువ్వులు యాడ్ చేశానండి. మా వారు ఇంట్లో ఏదొండినా నువ్వులు ఖచ్చితంగా వేయమంటారు. కాల్షియం మంచిదని చెప్పేసి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకొని ఎంత బాగా అయితే అంత బాగా కలుపుకోవాలి. మనకి చక్కగా చేతికి ఒక ఉండలాగా వస్తదనమాట పిండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఎంత వీలైతే అంతగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి పిండిని. మీరు రోట్లో దంచుకున్నా పర్వాలేదు, గ్రైండర్‌లో రుబ్బుకున్నా పర్వాలేదు, మిక్సీలో రుబ్బుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక కవర్‌ని గానీ, కాటన్ క్లాత్‌ని గానీ తీసుకొని చేతిని తడుపుకొని కవర్‌ని కూడా ఒక్కసారి తడి చేసి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్‌లా చేసేసి ఏ సైజ్ మన ఇష్టం అండి. నేనైతే తిరుపతిలో ఏ సైజులో అయితే చూశానో ఆ సైజులోనే ట్రై చేశాను. అద్భుతం, అమోఘం, ఇంకా ఇంతకు మించి ఏమన్నా పేర్లుంటే బాగుంటుంది అనిపించింది. అది తిన్న తర్వాత టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంది. చూసారు కదా! ఈ విధంగా చేసుకొని మనకి తీయగానే చక్కగా ఈజీగా వచ్చేసిద్దండి. కవర్ మీద నుంచైనా, క్లాత్ మీద నుంచైనా చూపిస్తాను చూడండి. చక్కగా చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇలాగ తీసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చెప్పాను కదండీ! సైజ్ మన ఇష్టం. కానీ ప్రెస్ చేసేటప్పుడు అంతా ఈక్వల్‌గా ఉండేటట్టు చూసుకోండి. మరీ మందంగా ఉండకూడదండి. మందంగా ఉంటే మెత్తగా ఉంటాయి. కొంచెం పలచగా చేసుకుంటే కరకరలాడుతూ చెక్కల్లాగా వస్తాయన్నమాట. మీరు ఒక పక్కన మందంగా, ఒక పక్కన పలచగా చేస్తే మనకి తినేటప్పుడు కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. కానీ నమిలే కొద్దీ ఎంత టేస్ట్ వస్తుందంటే ఇంకా తినాలి అనిపిస్తూనే ఉందండి. నేను ఇన్ని చేసి చాలా చెక్కలయినాయి నాకు. ఇన్ని సేల్ అవుతాయో అవ్వవో మా ఇంట్లో అనుకున్నాను. కానీ 5 నిమిషాలే ఫట్ అన్నట్టుగా మొత్తం అయిపోయినాయి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తిన్నారు. ఇవి యాక్చువల్‌గా అయితే ఇదివరకు మనం ఎప్పుడన్నా ఈ తిరుపతి లడ్డు గానీ, ఇలాంటి చెక్కలు గానీ యాక్చువల్‌గా గుళ్ళో ప్రసాదాల్లోనే దొరికేవి. ఇప్పుడు ప్రతి స్వీట్ షాప్స్‌లో తిరుపతి లడ్డూని కూడా బాలాజీ లడ్డు అని అమ్ముతున్నారు. ఇలాంటి చెక్కలు కూడా రీసెంట్‌గా మా వారు తీసుకొచ్చారు ఒక షాప్ నుంచి. చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకని చెప్పేసి ఇంట్లో ట్రై చేద్దామని ట్రై చేశాను. అద్భుతం అని చెప్తున్నాను కదా! మస్ట్ ట్రై రెసిపీ అండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు భలేగా ఉందండి రెసిపీ. గుళ్ళో పెట్టారు అంటేనే మనకెంతో మంచిదైతేనే పెడతారు కదా! చూడండి ఎంత కరకరలాడుతున్నాయో. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.